అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? ఇవాళ కూడా ఒక చక్కటి చిన్న కథని చెప్పుకుందాం. అనగనగా ఒక ఊర్లో ఇద్దరు పిల్లలు ఉండేవాళ్ళు, ఆకాంక్ష, అభయ్. వాళ్ళకి ప్రతి విషయం గురించి తెలుసుకోవాలంటే ఎంతో ఆసక్తి. వాళ్ళు వాళ్ళ నానమ్మ, తాతయ్య, అమ్మ, నాన్నలతో కలిసి ఉండేవాళ్ళు. చక్కగా ఆడుకునేవాళ్ళు, చదువులో ముందుండేవాళ్ళు, ఆటల్లో ముందుండేవాళ్ళు, అన్నిట్లో ముందుండేవాళ్ళు. వాళ్ళకి ప్రతి ఒక్క దానిని అర్థం చేసుకోవడం అన్నా తెలుసుకోవాలన్నా ఎంతో ఇష్టం. ఒకరోజు ఉదయాన్నే పెరట్లో వాళ్ళ తాతయ్యతో ఆడుకుంటూ ఉంటే వాళ్ళిద్దరి చేతుల మీద సూర్యుని యొక్క కిరణాలు పడతాయి. అప్పుడు వాటిని చూసి, అరే ఇదేంటి, ఇదేదో గోల్డెన్ మ్యాజిక్ లాగా ఉందే, ఈ లైటింగ్ ఏంటి అని వాళ్ళ తాతయ్యని అడుగుతారు. అది మ్యాజిక్ కాదు నాన్న, ఇది సూర్యుని యొక్క కిరణాలు. మనము ఉదయాన్నే నిద్ర లేవంగానే మన చేతుల్ని ఎలా చూసుకుంటామో స్నానం చేసి సూర్యుడికి దండం పెట్టుకోవాలి. దండం పెట్టుకొని ఈ శ్లోకం చెప్పాలి. బ్రహ్మస్వరూపముదయే మధ్యాహ్నానేతు మహేశ్వరం సాయం ధ్యాయేత్ సదా విష్ణుం త్రిమూర్తిం చ దివాకరం అని శ్లోకాన్ని పఠించాలి. అంటే ఏంటి తాతయ్య అని అడుగుతాడు. ఉదయాన్నే సూర్యుడు బ్రహ్మ రూపంలో ఉంటాడు, మన యొక్క రోజుని చక్కగా ప్రారంభిస్తాడు. మధ్యాహ్నం సూర్యుడు బలంగా శివుడిలా ఉంటాడు, మనలోని చెడు ఆలోచనలు దూరం చేస్తాడు. సాయంకాలం సూర్యుడు విష్ణుమూర్తిలా శాంతంగా ఉంది, అందరినీ చల్లగా చూస్తాడని దీని అర్థం తల్లి అని అంటారు. అప్పుడు అవునా, అంటే సూర్యుడిలో త్రిమూర్తులు ఉన్నారన్నమాట. అయితే రేపటి నుంచి మేము కూడా సూర్యుడికి దండం పెట్టుకొని ఈ శ్లోకం చదువుతాం తాతయ్య అని చెప్తారు. అప్పుడు అలాగే బంగారు తల్లి, మీరు చాలా మంచివాళ్ళు, ఏది చెప్పినా చక్కగా నేర్చుకుంటారు. అందుకోసమే నాకు మీకు ఎన్నో నేర్పించాలనిపిస్తుంది. అందుకే నేను ప్రతిరోజు మీకు ఏదో ఒకటి నేర్పిస్తాను అని చెప్తారు. అలాగే తాతయ్య అని చెప్పి వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు. ఇలా మనము పిల్లల్లోని ఆసక్తిని తగ్గించకూడదు. వాళ్ళు అడిగే ప్రతి ఒక్క విషయానికి మనం సమాధానం ఇవ్వాలి. మనం ఇవ్వలేకపోతే మనం దాన్ని తెలుసుకోలేనా వాళ్ళకి సమాధానపరచాలి. మన యొక్క ముందుగా మన యొక్క సంస్కృతి గురించి వాళ్ళకి తెలియపరిస్తే వాళ్ళు ఎన్నో నేర్చుకుంటారు. ఇప్పుడు వాళ్ళు విని ఊరుకున్న వాళ్ళ జీవితంలో ఏదో ఒక సందర్భంలో మనం నేర్పించే విలువలు, సంస్కృతి వాళ్ళకి ఉపయోగపడతాయి. ఇంకా ఎన్నెన్నో మంచి కథలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు. నా యొక్క ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.